వీక్షకులందరికీ నమస్కారం. నేను మీ చందు. మన చందు టెక్నికల్ సొల్యూషన్స్కి ఒక టాస్క్ అనేది మళ్ళీ రావడం జరిగింది. ఈ యొక్క టాస్క్ ఏంటంటే, ఆల్రెడీ చాలామంది మల్టీ లెవెల్ అగ్రికల్చర్ నిమిత్తం ఆక్వాపానిక్స్ అనేది తీసుకురావడం జరిగిందండి. సో వాటిని మీరు మెరుగుపరుస్తూ ఇంకేదైనా అడ్వాన్స్డ్గా చేయగలుగుతారా అని చెప్పి రావడం జరిగింది. సో మనం ఐడియాని తీసుకొని దీంట్లో మరింత ఒక వినూత్నమైన ఫీచర్ని కూడా పెట్టడం జరిగింది. అదేంటో మీకు తెలుపుతున్నాను. సో ఏం లేదండి, ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇది ఆక్వాపానిక్స్తో పాటు హైడ్రోపానిక్స్ని మనం అటాచ్ చేయడం జరిగింది. అంటే ముఖ్యంగా ఈ హైడ్రోపానిక్స్కి వాటర్ వాళ్ళు చెప్పే చాలా రీసెర్చ్ ఆర్టికల్స్ ఏం చెప్తున్నారంటే, వాళ్ళు కూడా మనకు తెలియపరిచింది. ఇప్పుడు గతంలో మనం వ్యవసాయం చేయడానికి భూమి అనేది చాలా అవసరం. సో ఈ భూమిలో మనం విత్తనాలు నాటి వాటికి మనం వాటర్ చేయడం ద్వారా భూమి అనేది లేకపోతే మనం అసలు ఇమాజిన్ కూడా చేయలేదు ఇప్పటివరకు. కానీ అసలు భూమి అంటే సాయిల్ మట్టి అనేది లేకుండా వ్యవసాయం చేయొచ్చు అని చెప్పి వారు ప్రతిపాదించడం. సో దాన్ని హైడ్రోపానిక్స్ ఆ యొక్క వివరాలన్నీ కూడా మనకి ఇప్పటికే అన్నీ అందుబాటులో ఉన్నాయి. సో వాటిని మనం అట్లానే తీసుకొని దాంట్లో వినూత్నమైన దీనికి వాటర్ సర్క్యులేషన్ ద్వారానే ప్లాంట్స్ గ్రో అవుతూ జరుగుతుంది. దీనికి మనం సఫిషియెంట్ కావాల్సిన వెంటిలేషన్ కూడా మనం ప్రొవైడ్ చేస్తే సరిపోతుందని తెలియపరిచారు. సో దీనికి మనం అటాచ్ చేసాము, ఆక్వాపానిక్స్ని కూడా అటాచ్ చేసాము. అంటే తక్కువ ప్లేస్లోనే మల్టీ లెవెల్లో అగ్రికల్చర్ ఫార్మింగ్ చేస్తున్నాం ఇక్కడ మనం. సో కిందన మనం రొయ్యల చెరువులు కానీ చేపల చెరువులు కానీ వీటిలో చేపలు పెరగడానికి వాటర్ ఎలాగో అవసరం. అదే వాటర్ని మనం ప్యూరిఫికేషన్ చేస్తాము. ఇట్లా ప్యూరిఫికేషన్ చేసి ఫిల్టర్ చేసి మళ్ళీ అవసరమైతే వాటిని కూడా యాడ్ చేసుకొని ఇది ఐడియల్ స్టేజ్లో ఉంది. సో దాన్ని మనం ఈ హైడ్రోపానిక్స్కి ఫార్వర్డ్ చేయడం ద్వారా ఈ సర్క్యులేషన్ అనేది అటు హైడ్రోపానిక్స్ అవుతుంది. అండ్ రిటర్న్ అయ్యి ఆ వాటర్ మళ్ళీ ఇక్కడ మన ఆక్వాకి వచ్చేస్తుంది. సో ఇలా ప్లాంట్స్ తిరిగిన వాటర్